టీశాట్ ప్రేక్షకులకి, ఉద్యోగార్థులకి టీశాట్ తరపున అభినందనలు. మనము గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ సంబంధించినటువంటి డిస్కషన్స్ చేస్తున్నాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం పరిశీలించినట్లయితే జియోగ్రఫీలో భారతదేశంలో ఉన్నటువంటి జల వనరులు విస్తరణ ఏ విధంగా ఉంది, అంటే అవైలబిలిటీ ఏ విధంగా ఉంది, లభ్యత ఎలా ఉంది, అలాగే భారతదేశంలో జల వనరులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు ఏమిటి, అంటే లభ్యతలో ఏమైనా తగ్గుదల సంభవిస్తుందా, సంభవిస్తే భవిష్యత్తులో అవి ఎటువంటి అనర్థాలకి లేదా ఇబ్బందులకి మనకు దారితీయచ్చు. ఇందుకోసం ఈ అనర్థాలు జరగకుండా ఉండడం కోసము సుస్థిర జల అభివృద్ధిని సాధించేందుకు మన ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏమిటి, అవి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, అంతర్జాతీయంగా ఉన్నటువంటి సంస్థలు భారతదేశంలో ఉన్నటువంటి జల సమస్యని ఏ విధంగా అధ్యయనం చేస్తున్నాయి, అంటే వాళ్ళు ఏ విధమైనటువంటి అవగాహనకు వస్తున్నారు, అందుకు అనుగుణంగా మన చర్యలు ఏ విధంగా ఉంటున్నాయి అనే అంశం ఇక్కడ ప్రధానంగా మనం చర్చించుకోవడం జరుగుతుంది. మనకు తెలుసు, జలం జగతికి జీవనాధారం, ప్రాణకోటికి ప్రాణాధారం. జలం లేనిదే జీవం లేదు, ప్రాణం లేనిదే ఈ భూమి లేదు. సో భూగ్రహం మీద ఈ ప్రాణకోటి ఉండడం వల్లే గ్రహానికి కూడా అంత అందం అనేది ఏర్పడింది. సో అన్నిటికీ మూలము నీరు, వాయువు. సో ఈ నీటి వనరులను కనుక మనం భారతదేశంలో పరిశీలించినట్లయితే నీటి వనరుల లభ్యతలో ఎటువంటి మార్పు లేకపోయినప్పటికీ వినియోగించుకోబడే యూటిలైజబుల్ వాటర్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి క్రమేపీ తగ్గుతూ వస్తున్నాయి. ఈ తగ్గుదల ఇలాగే కొనసాగితే పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు వస్తాయో మనం అందరం కూడా ఊహించుకోవచ్చు. మనం జనాభా విస్ఫోటన దశలోనే ఉన్నాం. ఇంకా ఈ పెరుగుతున్న జనాభా యొక్క అవసరాలను తీర్చాలంటే తప్పనిసరిగా నీరు అవసరం. కానీ ఈ నీటికి ఉన్నటువంటి సమస్యలు ఏందో మనం ఇప్పుడు చర్చించుకోవాలి. అలాగే మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే ఇక్కడ ఎటువంటి ప్రశ్న ఇవ్వడానికి అవకాశం ఉంటుందంటే, భారతదేశంలో నీటి వనరుల లభ్యతను పరిశీలిస్తూ వీటి యొక్క అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను విమర్శనాత్మకంగా పరిశీలించండి అంటారు. డిస్కస్ ద వాటర్ రిసోర్సెస్ పొటెన్షియల్ ఆఫ్ ఇండియన్ సబ్కాంటినెంట్ ఆర్ ఇండియా అండ్ critically analyze the policies implemented by the Indian government for the water conservation అన్నప్పుడు మనము భారతదేశంలో ఉన్నటువంటి నదులు లేదా నీటి వనరుల యొక్క లభ్యతని మనం ముందు తెలియజేయాలి. తెలియజేస్తూ ఒక అంతర్జాతీయ సంస్థ కానివ్వండి, దేశంలో ఉన్న ప్లానింగ్ కమిషన్ కానివ్వండి, లేదా ఒక మినిస్ట్రీ కానివ్వండి, లేదా ఒక సైంటిస్ట్ కానివ్వండి, ప్రఖ్యాతి పొందినటువంటి ఒక సామాజిక శాస్త్రవేత్త కానివ్వండి, వీళ్ళు చెప్పిన అంశాన్ని ఉటంకిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి జలవనరులు ఎదుర్కొన్న సమస్యల్ని మనం చర్చించాలి. అలాగే ప్రభుత్వం తీసుకున్న చర్యలు, వాటిని మనము విమర్శనాత్మకంగా పరిశీలించండి అన్నప్పుడు వాటిలో ఉన్న లోపాలను కొంతవరకు మనం ఎత్తి చూపాలి. వీటితో పాటుగా మనకి జనరల్ ఎస్ఏలో నదుల అనుసంధానానికి సంబంధించినటువంటి ఒక ప్రశ్న రావడానికి కూడా అవకాశం ఉంది. అక్కడ రాకపోయినా మన జియోగ్రఫీలో కూడా మెయిన్స్లో నదుల అనుసంధానానికి సంబంధించిన ఒక ప్రశ్న అడగడానికి కూడా అవకాశం ఉంది. అయితే అడిగితే 10 మార్కులకైనా మనం ఆన్సర్ రాసేటట్టు ఉండాలి, లేదా 50 మార్కులకైనా దాన్ని మనం ఎక్స్పాండ్ చేసి రాయగలిగినట్టుగా ఉండాలి. సో ఈ విధంగా ఈ ప్రాంతంలో ఇక్కడ మనకి ఇటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. మనం కనుక గమనించినట్లయితే భారతదేశంలో సంవత్సర సగటు వర్షపాతము 117 సెంటీమీటర్లు. ఈ 117 సెంటీమీటర్ల వర్షపాతం ద్వారా మనము
80% పైగా వ్యవసాయ వినియోగానికే వినియోగిస్తున్నాం. అంటే 83% వినియోగిస్తున్నాం. వ్యవసాయ అవసరాలకి. మనం వినియోగించుకుంటున్నటువంటి జల వనరుల్లో 83% పైగా మనం వ్యవసాయానికి ఉపయోగించుకుంటుంటే, ఇక మిగిలిన 17%లో 7% గృహ అవసరాలకి, ఒక 2% పరిశ్రమలకి, మిగిలినవి అనేక రకాలుగా మనం ఉపయోగించుకుంటున్నాం. సో భవిష్యత్తులో ఆహార భద్రతను సాధించాలి అంటే నీటి వనరుల లభ్యత అవసరం. కానీ భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నీటి వనరులు అయితే ఉన్నాయి కానీ, ఆ నీటి వనరుల సక్రమ వినియోగం లేకపోవడం అనేది ఒక ప్రధానమైన సమస్యగా ఉంది. ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి జల వనరుల్లో భారతదేశంలో లభించేటటువంటి స్వచ్ఛమైన జల వనరుల శాతం వచ్చి 4%. తక్కువ కాదండి. భూభాగం కేవలం 2.3% అయినప్పటికీ జలవనరుల లభ్యత మాత్రం 8%గా ఉంది. అంటే టాప్ 10 కంట్రీస్లో జల వనరులు లభించేటువంటి కంట్రీస్లో మనది కూడా ఒకటిగా ఉండడం మన అదృష్టం. కానీ ఈ జల వనరుల లభ్యత ఎక్కువగా ఉన్నప్పటికీ వినియోగించుకోదగిన లేదా ఉపయోగించుకోదగిన జల వనరుల లభ్యత క్రమంగా రాను రాను తగ్గిపోతుంది. ఉదాహరణకి ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఐపీసీసీ ఇచ్చిన నివేదిక ప్రకారము 2011 వరకు కూడా భారతదేశంలో సగటు జలవనరుల లభ్యత క్రమంగా తగ్గుతూ వచ్చి 2011 నుంచి సీరియస్గా తగ్గుతూ రావడం జరిగింది. సో 4th యాన్యువల్ రిపోర్టు ఒక 2 years బ్యాక్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారము భారతదేశంలో ఉన్నటువంటి పర్ క్యాపిటా పర్ ఇయర్ కన్జంప్షను 1122 క్యూబిక్ మీటర్స్కి పడిపోయిందండి. 1122 క్యూబిక్ మీటర్స్కి పడిపోయింది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం పర్ క్యాపిటా కన్జంప్షన్ పర్ ఇయర్ 1700 క్యూబిక్ మీటర్స్ ఉండాలి. ఐపీసీసీ నివేదిక ప్రకారం పర్ క్యాపిటా కన్జంప్షన్ అంటే ఒక వ్యక్తి సంవత్సరంలో సగటున ఎంత నీటిని వినియోగించుకోదగిన సామర్థ్యం ఉండాలి అంటే మనకి 1700 క్యూబిక్ మీటర్స్ వరకు మనం నీటిని ఉపయోగించుకోగలిగినటువంటి సామర్థ్యం ఉంటే అప్పుడు ఎటువంటి స్ట్రెస్ లేదు, ఎటువంటి నీటి ఒత్తిడి లేదు అని నిర్వచనం ఇస్తుంది. కానీ 4th యాన్యువల్ రిపోర్ట్ ప్రకారము, ఈ మధ్యన వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏమైందంటే భారతదేశంలో లభిస్తున్న నీటి వనరుల లభ్యత సగటున మనిషికి సంవత్సరానికి 1122 మీటర్ క్యూబ్ మాత్రమే ఉంది. ఈ జనాభా విస్ఫోటనం ఇలాగే కొనసాగుతూ ఇండస్ట్రియలైజేషను ఇవన్నీ కూడా ఇలాగే కొనసాగితే 2050 నాటికి భారతదేశంలో సగటు వ్యక్తికి సంవత్సరిక నీటి వనరుల లభ్యత 1000 క్యూబిక్ మీటర్స్ కంటే కూడా తక్కువగా పడిపోవడానికి అవకాశం ఉన్నది అని ఈ నివేదిక తెలియజేస్తుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రకారం అయితే దీన్ని మనం స్ట్రెస్లో ఉన్నాం. దీన్ని ఏమంటామంటే వాటర్ స్ట్రెస్ అంటాం, అంటే నీటి ఒత్తిడిలో ఉన్నాం. దీన్ని ఏమంటామంటే అబ్సల్యూట్ స్కేర్ సిటీ అని పేరు పెట్టారు. దీన్ని అబ్సల్యూట్ స్కేర్ సిటీ అంటే చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడిలోకి వెళ్తాము అని తెలియజేస్తుంది. సో ఉన్న నీటి వనరుల వినియోగానికి పనికి రాకపోవడం గల కారణం ఏమిటి? భారతదేశంలో నీటి వనరుల లభ్యతలో లోపించడం లేదా క్షీణించడం లేదా తగ్గుదల సంభవించడం గల కారణాలు ఏమిటి అనేవి మనము ఒకసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశంలో లభించేటటువంటి మొత్తం నీటి వనరుల్లో 28% నీటి వనరులు మాత్రమే మనం ఉపయోగించుకోగలుగుతున్నాం. ఇవి మరింత తగ్గిపోయే ప్రమాదం ఉన్నట్లుగా కొన్ని రీసెర్చెస్ మనకు తెలుపుతున్నాయి. ఈ నీటి వనరుల లభ్యత తగ్గిపోవడానికి గల కారణాలను మనం పరిశీలిస్తే ఒక్కొక్కటి ఫస్ట్ ఇన్ఎఫిషియంట్ యూటిలైజేషన్ అంటే వినియోగంలో సామర్థ్యం లేదా వినియోగంలో నైపుణ్యం లేకపోవడం. ఇప్పటికి కూడా భారతదేశంలో సాంప్రదాయిక వ్యవసాయ విధానాలను అనుసరిస్తూ అధిక నీటి వినియోగానికి గురయ్యే పంటల్ని విత్తడము, అలాగే ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని అతి తక్కువ నీటితో అత్యధిక దిగుబడులు సాగించే విధంగా వ్యవసాయాన్ని కొనసాగించకపోవడం అనేది ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది.
అదొకటి. నెక్స్ట్ నీటి వనరుల లభ్యత, వాటి యొక్క ప్రాముఖ్యత మీద వ్యవసాయదారులకు గానివ్వండి, ప్రజలకు గానివ్వండి సరైన అవగాహన లేకపోవడం కూడా మరొక రకమైనటువంటి ఛాలెంజ్‌గా ఉంది. సవాలుగా ఉంది. వీటితో పాటుగా పరిశ్రమలలో వినియోగించబడుతున్న నీరు గానివ్వండి, నగరాలు, పట్టణాల్లో వినియోగించబడుతున్న నీరు గానివ్వండి, వీటిని పూర్తి స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా శుద్ధి చేసి మన నదీ వ్యవస్థల్లో గానీ, జలావరణ వ్యవస్థల్లో గానీ విడుదల చేయకపోవడం అనేది మిగిలిన స్వచ్ఛమైన నీటి వనరుల యొక్క నాణ్యతని కోల్పోయేలా చేయడం అనేది జరుగుతుంది. లేదా మిగిలిన నీటి వనరులు మనకు ఉపయోగించుకునే విధంగా ఉండకపోవడానికి కారణమవుతుంది. తర్వాత సమస్య చూసినట్లయితే భారతదేశంలో పట్టణీకరణ కూడా శరవేగంగా కొనసాగుతుంది. మనము పట్టణాల్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో, అనేక పట్టణాల్లో అధికంగా భూగర్భ జలాల మీదనే ఆధారపడుతున్నాం. మెట్రో వాటర్ సప్లై అనేది కేవలం మంచినీరు అందించడానికో, కొంతమేర నీటిని అందించడానికో తన సేవలను వినియోగిస్తున్నది తప్ప, మిగిలినటువంటి అన్ని అవసరాలకి పూర్తి స్థాయిలో సేవలను అందించలేకపోవడం కూడా ప్రధాన సమస్యగా ఉంది. ఫలితంగా భూగర్భ జలాలపై విచ్చలవిడిగా మనము ఆధారపడడం, విచ్చలవిడిగా వాటిని వినియోగించడం జరుగుతుంది. ఉదాహరణకి నిజాంల కాలంలో హైదరాబాదు నగరం అంతా కూడా చిన్న చిన్న జలాశయాలతో అద్భుతమైనటువంటి గొలుసుకట్టు నీటిపారుదల వ్యవస్థను కలిగి ఉండేది. రాష్ట్రాల పునర్విభజన అనంతరం, స్వాతంత్రానంతరం, రాష్ట్రాల పునర్విభజన అనంతరం 1960వ దశకం నుంచి హైదరాబాదుపై ఇతర రాష్ట్రాల నుంచి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ నుంచి కానివ్వండి వస్తున్నటువంటి ఆ వలసల వల్ల పూర్తిగా ఈ జలావరణ వ్యవస్థలని ఆక్రమించి, ఆక్రమణ కట్టడాలు, లేఅవుట్లు నిర్మించడం వల్ల నదులు తన రూపాన్ని మార్చుకోవడం వల్ల, అలాగే జలాశయాలు కుంచుకుపోవడం వల్ల భూగర్భ జలాల యొక్క లభ్యత అనేది గణనీయంగా తగ్గిపోయింది. అలాగే ఎప్పుడైతే ఈ గొలుసుకట్టు వ్యవస్థలో ఉన్నటువంటి ఈ చెరువులని ఆక్రమించుకొని వాటిని టౌన్‌షిప్‌లు గాను, లేదంటే అపార్ట్మెంట్లు గాను, లేదా మరో విధంగా ఇండస్ట్రీస్ గాను ఉపయోగించుకోవడం వల్ల నీటిపారుదల వ్యవస్థ ఎక్కడికక్కడ దెబ్బతిని క్రమంగా వరదలు సంభవించడానికి, లేదా కొన్ని ప్రాంతాల్లో నీరు బయటకు వెళ్ళక అనేక రకాల సమస్యలు కారణడానికి కూడా కారణం అవుతుంది. ఇప్పటికి కూడా హైదరాబాద్ నగరం గట్టిగా 2-3 గంటల పాటు వర్షం పడితే ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ సరిపోక రోడ్ల మీద నీరు పారేటువంటి పరిస్థితి మనం ప్రతి సంవత్సరం గమనిస్తూనే ఉన్నాం. సో భూగర్భ జలాల వినియోగం అధికమవడం వల్ల ఆ వినియోగించిన భూగర్భ జలాలని మరలా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వాటిని శుద్ధి చేయకపోవడం వల్ల ఈ శుద్ధి చేయనటువంటి జలాలని మూసీ నదిలోనో లేదా భారతదేశంలో మరొక నదిలోనో వదలడం వల్ల మిగిలిన స్వచ్ఛమైన జలాలు కూడా మనకి పనికిరాని విధంగా తయారవుతుంది. ఇదొక ప్రధానమైనటువంటి సమస్య. మరొక సమస్యను కనుక మనం పరిశీలించినట్లయితే పారిశ్రామిక వ్యర్థాల నుంచి వస్తున్నటువంటి టాక్సిన్స్ కానివ్వండి, హెవీ మెటల్స్ కానివ్వండి, భారలోహాలు కానివ్వండి, అలాగే కొన్ని ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, లెదర్ ట్యానింగ్ ఇండస్ట్రీస్ కానివ్వండి, అంటే తోళ్ళను శుభ్రం చేసే పరిశ్రమలు కానివ్వండి, ఏ పరిశ్రమ చూసినా టాక్సిన్స్ని అధికంగా విడుదల చేయడం వల్ల అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి జల వనరులు భవిష్యత్తులో కూడా వినియోగించలేకపోవడానికి కారణమవుతుంది. వీటి నుంచి వదిలినటువంటి జలాలు కొన్ని ప్రాంతాల్లో నిల్వ చేయడం వల్ల ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి భూగర్భ జల వనరులు కూడా క్రమేపీ వినియోగానికి పనికిరాని విధంగా తయారైపోతుంది. ఇదొక సమస్య. ఇక భారతదేశంలో ఉన్నటువంటి నదులను కనుక మనం పరిశీలించినట్లయితే అవి చాలా అధిక సామర్థ్యం కలిగిన నదులు అయినప్పటికీ డిఫారెస్టేషన్ వల్ల, అటవీ నిర్మూలన వల్ల నదులు క్రమక్షయానికి గురయ్యి సిల్టింగ్ అనేది ఏర్పడుతుంది. నదులు తమ మార్గంలో అధికంగా మేట వేయబడడం జరుగుతుంది. నిక్షిప్తం అంటే ఫారిన్ మెటీరియల్స్ నిక్షిప్తం చేయబడడం జరుగుతుంది. అలాగే నిర్మించినటువంటి డ్యామ్స్లలో కూడా సిల్టింగ్ ప్రక్రియ వల్ల, అంటే అవక్షేపణ ప్రక్రియ వల్ల ఏమవుతుందంటే డ్యాములు తన సామర్థ్యాన్ని కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ కోల్పోతుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనం
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ తీసుకోండి, అలాగే శ్రీశైలం ప్రాజెక్ట్ తీసుకోండి. శ్రీశైలం 250 టీఎంసీలకి 232 టీఎంసీలకి మనం నిర్మిస్తే ఇప్పుడు 190 టీఎంసీలు కూడా నిలుపుకోలేనటువంటి పరిస్థితి. అంటే సిల్టింగ్ అయిపోయింది ఎక్కువ. దీనికి కారణం ఏంటంటే ఆ నదుల యొక్క క్యాచ్మెంట్ ఏరియాస్లో ఉన్నటువంటి అడవుల నరికివేత వల్ల నదులు ఆ ప్రాంతంలో నీళ్ళ క్రమక్షానికి గురై అనేక లక్షల టన్నుల కొద్దీ సిల్టింగ్ అనేది ఈ నదీ వ్యవస్థలో ఏర్పడిపోతుంది. అలాగే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ చూసినా కూడా 408 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఈరోజు కనీసం 350 టీఎంసీలు కూడా గరిష్టంగా నిలుపుకోలేనటువంటి పరిస్థితి. సో సిల్టింగ్ అనేది చాలా ప్రధాన సమస్య అవుతుంది. దీనికి కారణం అడవుల నరికివేత, అలాగే డీసిల్టింగ్ ప్రాసెస్ అనేది లేకపోవడం. ప్రభుత్వాలు తగిన చొరవ తీసుకొని ఆయా ప్రాంతాల్లో నదులు క్రమక్షయం గురి కాకుండా తగిన చర్యలు తీసుకొని ఎక్కడైతే సిల్టింగ్ ఉందో ఆ సిల్టింగ్ని అంటే మేట వేయబడిందో, మట్టి పెరిగిపోయిందో దాటిని నిర్మూలించి లేదా తీసివేసే ప్రక్రియని ప్రారంభించకపోవడం కూడా ఈరోజు మనం అధిక మొత్తంలో లేదా గరిష్ట సామర్థ్యం అనుగుణంగా నీటి వనరులను మనం నిలుపుదల చేసుకోలేకపోతున్నాం. సో భారతదేశంలో నీటి వనరుల లభ్యతలో తగ్గుదల సంభవించడానికి, క్షీణత సంభవించడానికి ఇది కూడా ఒక కారణం. ఇప్పటికీ కూడా దేశంలో నీటి వనరుల లభ్యత, వినియోగము, వివిధ రంగాలలో వినియోగము అనే వాటిపై ఒక తులనాత్మక పరిశీలన లేకపోవడం, ఒక సమగ్రమైన సమాచారాన్ని సేకరించి దానికి అనుగుణంగా మనం ప్రణాళికలు రచించుకోకపోవడం అనేది కూడా ఒక సమస్య. ఈరోజు హైదరాబాద్ నగరానికో, ముంబై నగరానికో, ఢిల్లీ నగరానికో లేక మరే నగరానికైనా ఉన్నటువంటి జనాభా ఎంత, ఇస్తున్నటువంటి జలవనరుల లభ్యత ఎంత, భూగర్భ జలవనరుల లభ్యత ఎంత, ఎన్ని బోర్వెల్స్ ఉన్నాయి కదా, వాటి నుంచి ఎంత నీరు మనం తోడివేస్తున్నాం, మనం ఎంత సప్లై చేస్తున్నాం, ఎంత అవసరం ఉన్నది అనే వాటి మీద ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వాల వద్ద కానీ మరే మినిస్ట్రీస్ వద్ద కానీ పూర్తి స్థాయిలో సమాచారం లేకపోవడం. దీనివల్ల కూడా నీటి వనరుల లభ్యత, వాటి యొక్క సమగ్ర వినియోగము అనే దాని మీద మనము ప్రణాళికలు రచించుకోలేకపోతున్నాం. ఫలితంగా వ్యవసాయానికి ఎంత నీరు అవసరం అవుతుంది, గృహ అవసరాలకి ఎంత నీరు అవసరం అవుతుంది, లభ్యత ఎంత, దీని ప్రకారం రేషనల్గా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామా లేదా అనేది కూడా ప్రభుత్వాల వద్ద సరైన సమాచారం లేదు. సో నీటి వనరుల యాజమాన్యంలో అనేక లోపాలను మనం ఈ విధంగా కూడా గమనించవచ్చు. ఇక మరొక అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే భారతదేశం అంతా కూడా నీటి వనరుల లభ్యత కోసం ఋతుపవనాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉన్నది. అవి తప్ప మనకి వేరే ఆధారం లేదు. ఈ ఋతుపవనాలలో ఉన్నటువంటి అనిశ్చితి కూడా కొన్ని సందర్భాలలో డ్రాట్స్కి అంటే కరువులకి, కాటకాలకి దారి తీయడానికి అవకాశం ఇస్తుంది. స్పేషియల్ వేరియేషన్స్ ఉన్నాయి, టెంపోరల్ వేరియేషన్స్ ఉన్నాయి, ఏరియల్ వేరియేషన్స్ ఉన్నాయి. రెయిన్ఫాల్లో అంటే కాలానుగుణంగా కొంత విచలనం సంభవిస్తుంది, ప్రాంతీయ పరిధిలో కొంత విచలనం సంభవిస్తుంది వర్షపాతంలో. ఈ వర్షపాత విచలనం సంభవించినప్పుడు ధనాత్మకంగా ఉంటే పర్వాలేదు, రుణాత్మకమైన విచలనం సంభవించినప్పుడు అప్పటికప్పుడు చేతులు కాల్చుకోవడం తప్ప ముందుగా సమగ్రమైనటువంటి ఒక ప్రత్యామ్నాయాన్ని మనము ఇప్పటికీ పూర్తి స్థాయిలో రచించుకోలేకపోవడం కూడా నీటి వనరుల లభ్యతలో క్షీణతకు ఒక కారణంగా మనం గమనించవచ్చు. సో ఋతుపవనాల్లో ఉన్న అనిశ్చితి కూడా భారతదేశంలో అనేక రకాలైనటువంటి దుష్పరిణామాలకి దారితీస్తుంది. ఉదాహరణకి 2002 సంవత్సరంలో ఏర్పడినటువంటి కరువు కానివ్వండి, 2009లో ఏర్పడినటువంటి కరువు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా నీటి కొరతను ఎదుర్కొన్నటువంటి కరువులు, చాలా తీవ్రమైనటువంటి దుర్భిక్షాన్ని ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు మనకు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ నీటి వనరుల లభ్యత, వాటి వినియోగం మీద 7th షెడ్యూల్లో దాన్ని పూర్తిగా రాష్ట్ర స్థాయిలో లేదా రాష్ట్ర జాబితాల్లో చేర్చినప్పటికీ, ఉమ్మడి జాబితాలో లేకుండా రాష్ట్ర జాబితాలో చేర్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం 1960 దశకం నుంచి లేదా 1950 దశకం నుంచి అనేక చర్యలు చేపడుతూ వచ్చింది. కరువు నియంత్రణ, అలాగే వరదల నియంత్రణ కోసము, సమగ్ర నీటి వనరుల యాజమాన్యం కోసము అనేక సంస్కరణలు చేపడుతుంది. సో అభ్యర్థులు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి అన్నప్పుడు ఈ అన్ని చర్యలను కూడా తమ ఆన్సర్లో ఉదహరించుకోవాల్సిన అవసరం ఉంది. వాటిలో మొదటిది కనుక మనం చూసినట్లయితే, మొదటిది యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్స్ ప్రోగ్రామ్, AIBP, యాక్సిలరేటెడ్
ఇరిగేషన్ బెనిఫిట్స్ ప్రోగ్రామ్. దీన్ని 1966-67 సంవత్సరంలో ప్రారంభించబడింది. దీని తెలుగులో శీఘ్ర నీటిపారుదల అభివృద్ధి పథకంగా మనం నిర్వచించుకోవచ్చు. శీఘ్ర నీటిపారుదల అభివృద్ధి పథకంగా మనం దీన్ని భావించవచ్చు. ఈ పథకం ప్రకారము కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి నీటిపారుదల అభివృద్ధి చెందించడం కోసం తక్కువ వడ్డీతో రుణాలను ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులని, అలాగే భారీ నీటిపారుదల ప్రాజెక్టులని నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేయడం జరిగింది. ఇక రెండవది కనుక చూసినట్లయితే కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీన్నే CAD అండ్ WMగా తర్వాత మార్చడం జరిగింది. కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్, కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. ఈ పథకాన్ని 1974లో ప్రారంభించడం జరిగింది. కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని 1974లో ప్రారంభించారు. దీని యొక్క ఉద్దేశము దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జలవనరుల లభ్యత ఎంత, పొటెన్షియల్ ఆఫ్ ద వాటర్ రిసోర్సెస్, అవైలబుల్ రిసోర్సెస్, అలాగే వినియోగంలో ఉన్న నీటి వనరులు ఎంత, కన్జంప్షన్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, కన్జంప్షన్ లెవెల్స్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, ఇవి ఎంత ఉన్నాయి, ఈ రెండింటికి మధ్య గ్యాప్ ఎంత ఉంది, అవైలబిలిటీ ఎంత ఉంది, కన్జంప్షన్ ఎంత ఉంది, లభ్యత ఎంత ఉంది, వినియోగం ఎంత ఉంది. కాబట్టి ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ని పూడ్చడానికి ప్రారంభించిన పథకము కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అంటే కొన్ని ప్రాంతాల లభ్యత ఎక్కువ ఉన్నప్పటికీ వాటిని సక్రమంగా వినియోగించుకోలేకపోవడం వల్ల మనకు కొన్ని ప్రాంతాల్లో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి ఆ గ్యాప్ను పూడ్చుకోగలిగితే, ఉన్న నీటి వనరులను సమగ్రంగా కానీ మనం వినియోగించుకోగలిగితే కొంతవరకు మనకు సత్ఫలితాలను ఇస్తుందనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రోగ్రాము కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీని తర్వాత వాటర్ మేనేజ్మెంట్ అనే పథకాన్ని దీన్ని జత చేసి 1 ఏప్రిల్ 2004 నుంచి దీన్ని కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్గా మార్చడం జరిగింది. సో 2004 ఏప్రిల్ 1 వరకు కూడా CADగా ఉన్నది, ఇప్పుడు CAD అనే WMగా మారింది. 2007 సంవత్సరం ఆర్థిక సంవత్సరం 2006-2007 ఆర్థిక సంవత్సరం వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాల నిధులు ఇస్తూ వచ్చింది. కానీ 2008 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాలకి నిధులు ఇవ్వకుండా ఈ పథకాలని రాష్ట్రాలే నిర్వహించుకోవాలని వదిలివేయడం జరిగింది. ఇక మూడవ ప్రోగ్రాం కనుక చూసినట్లయితే ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం. అంటే వరద నియంత్రణ ప్రోగ్రాం కార్యక్రమము అని. ఈ వరద నియంత్రణ కార్యక్రమాన్ని అనేక దశల్లో మనము నిర్వహిస్తూ వచ్చాం. దీంట్లో భాగంగా సెంట్రల్ వాటర్ కమిషన్ అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేశాం, CWC ఏర్పాటు చేశాం. ఇది 1945లో ప్రారంభించబడింది. ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క విధి ఏమిటంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నీటి వనరుల లభ్యతని పరిశీలించడం, ఏ ప్రాంతాలు అధిక నీటి వనరులు కలిగి ఉన్నాయి, ఏ ప్రాంతాలు అల్ప నీటి వనరులు కలిగి ఉన్నాయి, ఈ అల్ప నీటి వనరులు కలిగి ఉన్న దగ్గర వచ్చినటువంటి కరువు కాటకాలను ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి సమగ్ర యాజమాన్య పద్ధతులు ఏ విధంగా ఉండాలి, అధిక నీటిని కలిగి వరదలు సంభవిస్తున్న ప్రాంతాల్లో వరదలు నియంత్రించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి అనేక అంశాల మీద నివేదికలు రూపొందించి వాటిని ప్రభుత్వానికి సమర్పించే బాధ్యత దీనికి ఇవ్వడం జరిగింది, సెంట్రల్ వాటర్ కమిషన్కి. ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలో మరొక అంశము బ్రహ్మపుత్ర బోర్డు అనే దాన్ని ఒక ఏర్పాటు చేయబడింది. బ్రహ్మపుత్ర బోర్డు దీన్ని 1980లో ఏర్పాటు చేశారు. ఈ బ్రహ్మపుత్ర బోర్డు యొక్క విధులు ఏమిటంటే బ్రహ్మపుత్ర నది వ్యవస్థ ఫలితంగా, అంటే ఆ నదీ హరివాణంలో సంభవించేటటువంటి ప్రతి సంవత్సరం సంభవించేటటువంటి వరదల్ని ఏ విధంగా మనం నియంత్రించాలి, ఎటువంటి మాస్టర్ ప్లాన్స్ని మనం దీనికి రూపొందించాలి, ఏ ప్రాంతాల్లో డ్యాములు నిర్మించాలి, అలాగే నదీ వరదలకు గురైనప్పుడు ఆ నదీ వరదల్ని మళ్లింపునికి ఏ విధంగా ప్రయత్నం చేయాలి అనేటువంటి సమగ్రంగా ఆ విషయాన్ని పరిశీలించి ఆ ప్రాంతంలో ఆయా వరద
నివారణ చర్యలకు అవసరమైనటువంటి కార్యక్రమాలని నిర్వహించేందుకు ఈ బ్రహ్మపుత్ర బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. మరొక ప్రోగ్రాం చూసినట్లయితే గంగా ఫ్లడ్ కంట్రోల్ కమిషన్. గంగా ఫ్లడ్ కంట్రోల్ కమిషన్ దీన్ని 1972లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది కూడా 1972లో ఏర్పాటు చేయబడినటువంటి దీని యొక్క విధులు కూడా భారతదేశంలో ఉన్నటువంటి గంగా నది పరిమాణంలో ఉన్నటువంటి వరదలు నియంత్రించడానికి తీసుకోవాల్సిన చర్యల్ని ఇది మనకి తెలియజేయడం, ప్రభుత్వానికి తెలియజేయడం. దీనికంటే ముందే ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్ అథారిటీ అనేది ఒకటి 1954లోనే ఏర్పాటు చేయబడింది. ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్ అథారిటీ. గంగా నది వెస్ట్ బెంగాల్లో గంగా మరియు హుగ్లీగా విడిపోయే ముందు ఆ గంగా నదికి వచ్చే వరదలను నియంత్రించడము, దిగువన ఉన్నటువంటి కలకత్తా పోర్ట్లో సిల్టింగ్ ప్రక్రియ లేకుండా డ్రెడ్జింగ్కి అధికంగా ఖర్చు పెట్టడానికి లేకుండా ఆ డ్రెడ్జింగ్కి అవసరమయ్యే విధుల్ని దుర్వినియోగం చేయకుండా, అంటే అధిక నిధులు ఖర్చు పెట్టకుండా ఉండడం కోసము ఈ ఫరక్కా బ్యారేజ్ నిర్మించడం జరిగింది. ఈ ఫరక్కా బ్యారేజ్ నిర్మించడానికి మూల కారణం కోల్కతా పోర్ట్. కోల్కతా పోర్ట్లో గంగాను తీసుకొచ్చేసి అవక్షేపం చెందించేటటువంటి ఈ ఇసుక కానివ్వండి, ఒండ్రుమట్టి కానీ ఏదైతే ఉందో దానివల్ల డ్రెడ్జింగ్ అనేది చాలా కష్టమైపోయింది. సో ఈ ఫరక్కా బ్యారేజ్ నిర్మించి ఆ ప్రాంతంలో వరదలను కొంతవరకు కంట్రోల్ చేసినప్పటికీ భవిష్యత్తులో ఫరక్కా బ్యారేజ్కి ఎగువన సిల్టింగ్ ప్రక్రియ వల్ల మళ్ళా ఎగువ ప్రాంతాలన్నీ కూడా వరదల ముప్పు గురి కావడం, ప్రజలు మరలా దాని మీద తీవ్రమైన నిరసనలు తెలియజేయడం అనేది మనం గమనించాం. దీని తర్వాత మరొక ప్రాజెక్టుగా చూసినట్లయితే నేషనల్ వాటర్ పాలసీ. దీన్ని 1987లో ఒకసారి, 2002లో ఒకసారి, 2012లో ఒకసారి ప్రకటించడం జరిగింది. ఈ నేషనల్ వాటర్ పాలసీ ప్రకారము జలవనరుల లభ్యత ఎంత, వాటి యొక్క వినియోగం ఏ విధంగా ఉండాలి అనే సమగ్రమైనటువంటి ఒక రిపోర్ట్ని తయారు చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం నియమించినటువంటి సంస్థ ఇది. తరువాత వాటితో పాటుగా రెగ్యులేషన్ ఆఫ్ సెటిల్మెంట్స్, అంటే నదీ హరివాణాల్లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలను నిర్మూలించడము, అలాగే అక్రమ కట్టడాలు లేకుండా చేయడము, నదులు క్రమక్షయానికి గురవుతున్నప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవడము, ఆయా ప్రాంతాల్లో ఆయా ప్రభుత్వాలతో మాట్లాడి తగిన పునరావాస కార్యక్రమాలు చేపట్టి నదిని ఆ యొక్క ఉపనదుల్ని అంటే జలవనరుల్ని సురక్షితంగా మనం కాపాడుకోవడం అనేది కూడా ఈ పాలసీ యొక్క విధులుగా మనం గుర్తుంచుకోవాలి. అలాగే వేస్ట్ ల్యాండ్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిరక్షించడం కూడా ఇందులో భాగంగా మనం గమనించాలి. ఇక 4వ చూసినట్లయితే నేషనల్ లేక్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్, నేషనల్ లేక్ కన్జర్వేషన్ ప్లాన్. ఇందులో నేషనల్ లేక్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది, నేషనల్ వెట్లాండ్స్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ అని రెండు ఉన్నాయి. సో ఇంతకుముందు ఈ ప్రారంభించబడినటువంటి రెండింటిని కలిపి నేషనల్ లేక్ కన్జర్వేషన్ అండ్ వెట్లాండ్స్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ అనే ఒక పేరుతో దీన్ని మరలా ఒక కొత్త రూపం తీసుకొచ్చి ప్రవేశపెట్టడం జరిగింది. అంటే జాతీయ కొలనుల సంరక్షణ మరియు జాతీయ చిత్తడి నేళ్ల పరిరక్షణ, ఈ రెండు సంస్థల్ని మెర్జ్ చేసి కొలనులు మరియు చిత్తడి నేళ్ల పరిరక్షణ కొరకు ఒక ప్లాన్ తయారు చేయడం జరిగింది. సో దీని ప్రకారము చిత్తడి నేలల్లోనూ మరియు కొలనుల్లోనూ ఉన్నటువంటి సహజ ఆవరణ వ్యవస్థలను కాపాడడంతో పాటు ఆ జలవనరుల యొక్క ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయడం, వాటిని సమగ్రంగా వినియోగించుకోవడం, అవి కాలుష్యానికి గురి కాకుండా చూడడం అనేవి ఈ యొక్క ప్లాన్స్ యొక్క ప్రధాన లక్ష్యాలుగా మనం గమనించవచ్చు. ఈ రెండు ప్రోగ్రాములను కలిపి ఎన్పిసిఏగా నిర్వచించారు. నేషనల్ ప్లాన్ ఫార్ కన్జర్వేషన్ ఆఫ్ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్స్ అనే రీనేమ్ చేసి ఈ రెండు ప్రోగ్రామ్స్ ఏవైతే చెప్పుకున్నాము, నేషనల్ లేక్స్ కన్జర్వేషన్ ప్రోగ్రాము, అలాగే నేషనల్ వెట్లాండ్స్ కన్జర్వేషన్ ప్రోగ్రాము ఆర్ ప్లాను, ఈ రెండింటిని కలిపి ఎన్పిసిఏగా నేషనల్ ప్లాన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్స్ అనే పేరుతో మరలా పునర్నిర్వచించి ఒక సంస్థగా దీన్ని తయారు చేసి దీని ద్వారా కూడా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి
ఆ ఎకో సిస్టమ్స్ అంటే జల జలావరణ వ్యవస్థలు, ఆ జలావరణ వ్యవస్థలో ఉన్న జలము, దానిలో ఉన్న జీవరాశులు అన్నిటిని కూడా పరిరక్షించడానికి అనేక చర్యలను భారత ప్రభుత్వం తీసుకుంటుంది. సో ఈ విధంగా భారత ప్రభుత్వం అనేక కార్యక్రమాల ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి జల వనరులను సంరక్షించి సమగ్ర వినియోగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ భారతదేశంలో జనవనరుల లభ్యతలో క్షీణించడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే జనాభా విస్ఫోటనం. సో ఈ విస్ఫోటనానికి తగినంతగా జనవనరుల లభ్యత పెరగకపోవడం, జనవనరుల లభ్యతలో పెరగడానికి ఎటువంటి అవకాశం లేదు, సగటు వర్షపాతంలో పెరగడానికి ఎటువంటి అవకాశం లేదు. కానీ మనం చేయవలసిందంతా ఒకటే, ఉన్న జలవనరులను పూర్తి స్థాయిలో ఒక ఆధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించి సమగ్ర నిర్వహణ ద్వారా అందరికీ జలం అందుబాటులో ఉండే విధంగా జలాలు కలుషితం కాకుండా వినియోగించుకున్నప్పుడు మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుందని మనం గమనించాలి. సో భారతదేశంలో ఉన్నటువంటి జలవనరుల లభ్యత పెరగాలి అంటే మనం కొన్ని చర్యలు తీసుకోవాలి. అడవుల విస్తీర్ణాన్ని పెంచడం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ని, అలాగే హజార్డస్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వేస్ట్ని మేనేజ్మెంట్ని సమగ్రంగా నిర్వహించడం, పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలని పూర్తి స్థాయిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా శుద్ధి చేసినప్పుడే వాటిని జలాశయాల్లోకి విడుదల చేయడం, నదీ హరివాణాలలో నిర్మించిన అక్రమ కట్టడాలని నిర్మూలించడం, ముఖ్యంగా ప్లాస్టిక్ పదార్థాలని, దాని యొక్క అనుబంధ పదార్థాలను నిషేధించడం, ఏవైతే నిషేధించినా వాటిని వినియోగిస్తున్నారో వారిపై కఠినమైనటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోవడం, తదితర చర్యల ద్వారా మాత్రమే భారతదేశంలో ఉన్నటువంటి జలవనరులను పరిష్కరించుకొని భారతదేశంలో ఉన్నటువంటి జలవనరులకు ఉన్న సమస్యలను పరిష్కరించుకొని సమగ్రమైనటువంటి నీటి యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడు మాత్రమే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉన్నటువంటి మనము అవసరాలని భవిష్యత్తులో తీర్చుకోగలం. భావితరాల వారికి కూడా మనము ఒక మంచి మార్గాన్ని చూపించగలం.